నమస్తే. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 20వ శ్లోకము. ఇది ధ్యాన సాధన యొక్క అత్యున్నత స్థితిని మరియు ఆ స్థితిలో యోగి పొందే ఆనందాన్ని గురించి మనకు వివరిస్తుంది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగ సేవయా ధ్యానయోగ సాధనచే నిరుద్ధం నిగ్రహింపబడిన చిత్తము యత్ర ఏ స్థితి యందు ఉపరమతే ఉపరతిని పొందును చ మరియు యత్ర ఏ స్థితి యందు అంటే పరమాత్మను ధ్యానించుట వలన పవిత్రమైన ఆత్మన సూక్ష్మబుద్ధి ద్వారా ఆత్మానం పరమాత్మను పశ్యన్ చూచుచు, ఎవరు అంటే యోగి చూచుచు సాక్షాత్కరింపజేసుకొనుచు ఆత్మని ఏవ ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే తుష్యతి సంతుష్టుడగుచు అగును. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని యోగి ఆ సచిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. ఈ యోగ సాధన ద్వారా నిగ్రహింపబడినటువంటి చిత్తం ఏ స్థితిలోనైతే సంసార విషయాల నుంచి విడివడి ఉపశమనం పొందుతుందో మరియు ఏ స్థితిలోనైతే సాధకుడు తన శుద్ధమైన అంతఃకరణతో పరమాత్మను దర్శిస్తూ తన ఆత్మలోనే పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుతాడో అదే యోగ స్థితి. ఇక్కడ చిత్త నిరోధం యోగాభ్యాసం ద్వారా మనస్సులోని చంచలత్వం పూర్తిగా తొలగిపోవాలి. బాహ్య ప్రపంచం వైపు పరుగెత్తే మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. ఇది పతంజలి యోగ సూత్రాలలోని యోగ చిత్తవృత్తి నిరోధ అనే స్థితిని సూచిస్తుంది. ఆత్మ సాక్షాత్కారము మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అది అద్దంలా మారి అది ఆత్మను పరమాత్మను ప్రతిబింబిస్తుంది. ఆత్మానం పశ్యన్ ఆత్మానం పశ్యన్ అని అన్నారు కదా. ఇక్కడ ఒక ఫ్రేజ్ ఉంది కదా, అంటే తన శుద్ధమైన చైతన్యం ద్వారా పరమాత్మ చైతన్యాన్ని దర్శించటం. నీవు శుద్ధమైన చైతన్యం గలవాడివి అయితేనే అత్యంత శుద్ధమైనటువంటి పరమాత్మ చైతన్యం నీకు దర్శనమవుతుంది. అంతర్గత ఆనందం. ఈ స్థితిలో పొందే ఆనందం బాహ్య వస్తువులపై, వ్యక్తులపై లేదా పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఇది ఆత్మ నుండే ఉద్భవిస్తుంది కాబట్టి ఇది శాశ్వతమైనటువంటిది మరియు పరిపూర్ణమైనది. ఆత్మని తుష్యతి అంటే తృప్తి తనలోనే ఉంటుంది. ఎవరికైనా సరే తృప్తి తనలోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా మన మెదడులో ఉండేటువంటి వేవ్స్, మెదడులో వైబ్రేషన్స్ ఉంటాయి, వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ ఇక్కడ చిత్త నిరోధం మరియు నిశ్చలత్వం అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి కదా. ఆధునిక న్యూరో సైన్స్లో బ్రెయిన్ వేవ్స్ అంటే మెదడు తరంగాల ద్వారా చాలా లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ముందు పెరిఫరల్గా అంటే పైపైన కాస్త అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మెదడులో సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు ఉంటాయి. వాటి వేగాన్ని బట్టి మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది. యోగ సాధనలో మన మెదడు ఏ విధంగా మారుతుందో మనం గమనిస్తే ఇప్పుడు మనం మెదడులో బీటా తరంగాలు, బీటా వేవ్స్ అని ఉంటాయి. 13 to 30 హెర్ట్జ్. ఇది బాహ్య ప్రపంచం అన్నమాట. మనం మామూలుగా పనుల్లో ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు మన మెదడు బీటా స్థితిలో ఉంటుంది. ఇది మనం గీత చెప్పిన దాంతో పోలిస్తే ఇది చంచలమైన మనస్సు, గాలికి కదిలే దీపం లాంటి స్థితి. ఇక్కడ చిత్తం బయట విషయాలు అనేటువంటి గాలికి నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఇక రెండవది ఆల్ఫా వేవ్స్, ఆల్ఫా తరంగాలు. ఇది 8 to 12 హెర్ట్జ్. ఇది ప్రశాంతత అన్నమాట. మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు లేదా ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు మెదడు ఆల్ఫా స్టేట్కి వెళ్తుంది. ఇది ధ్యానానికి ఆరంభం. భగవద్గీతలో చెప్పినట్టుగా ఇక్కడ ఆలోచనల యొక్క వేగం తగ్గుతుంది. ధ్యానం చేయటం వల్ల ఏమిటి అంటే మొట్టమొదట ఆలోచనల వేగం తగ్గటం ఫస్ట్ స్టెప్. తర్వాత తీటా వేవ్స్. ఇది 4 to 8 హెర్ట్జ్ అనమాట. ఇది డీప్ మెడిటేషన్ స్టేట్, ధ్యాన స్థితి.
నివాతస్థ దీపం అంటే గాలి లేని చోట ఉన్న దీపంలాగా, అట్లాంటి స్థితి అన్నమాట. ఈ స్థితిలో మనస్సు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి గాఢమైన ధ్యానము, సృజనాత్మకత ఇక్కడే, క్రియేటివిటీ ఇక్కడే సంభవిస్తాయి. ఇక్కడ మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఆలోచించే భాగం ప్రశాంతపడి మనలోని అంతర్గత చైతన్యం మేల్కొంటుంది. ఇక 4వది ఏంటంటే డెల్టా వేవ్స్. ఇది 0.5 to 4 హెర్ట్జ్. ఇది సమాధి స్థితి అన్నమాట. సాధారణంగా ఇది గాఢ నిద్రలో కనిపిస్తుంది, కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యోగులు మెలకువగా ఉన్నప్పుడే ఈ స్థితిని సాధిస్తారు. వాళ్ళు దీన్ని అచీవ్ చేస్తారనమాట. ఇక్కడ మన ఈ శ్లోకంలో, పైన చెప్పబడిన శ్లోకంలో ఆత్మని తుష్యతి అంటే తనలోనే తాను సంతోషించడం అనేది ఉంది కదా. ఇక్కడ బాహ్యమైన నేను అనేటువంటి అహంకారం నశించి అది పూర్తిగా పోయి కేవలం ఆనందం మాత్రమే మిగులుతుంది. ఇక 5వ స్టేట్ ఉంది, అది గామా వేవ్స్. ఇది సాక్షాత్కారం అన్నమాట. శ్రీ అరవింద ఘోష్ దివ్య చైతన్యము లేదా భగవద్గీత ఆత్మానం పశ్యన్, ఆత్మను దర్శించడం, ఈ ఈ స్థితికి దగ్గరగా ఉంటుంది. ఇది అత్యంత వేగవంతమైన తరంగాలు మెదడులోని అన్ని భాగాలు ఏకకాలంలో ఒకే లయలో అంటే ఒకటే హార్మోనీతో పనిచేయడం దీని ప్రత్యేకత. ఇది ఒక రకమైనటువంటి అతీంద్రియ చైతన్యం, అన్ని హార్మోనీలో పనిచేయాలి. నిరుద్ధం అంటే మెదడులోని అనవసరమైనటువంటి శబ్దాలను అంటే న్యూరల్ నాయిస్ తగ్గించడం. ఎప్పుడైతే అనవసరమైన ఆలోచనలు తగ్గి మెదడు ఒక క్రమబద్ధమైనటువంటి లయలోకి వస్తుందో అప్పుడు మెదడులోని డోపమైన్ మరియు ఎండార్ఫిన్స్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. వీటి వల్ల కలిగే శాంతిని భగవద్గీత ఏమని చెప్పిందంటే ఆత్మని తుష్యతి, అంతర్గత తృప్తి అని పిలిచింది. అంటే యోగ సాధన ద్వారా మన మెదడును బీటా అంటే ఆందోళన స్థితి నుంచి తీటా గామా అంటే ఆనంద జ్ఞాన స్థితికి మనం మళ్ళించడం అన్నమాట. ఇది ఇంత ఉన్నది. ఇవన్నీ న్యూరో సైన్స్ తోటి జాగ్రత్తగా మనం ఇది చేస్తే, మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మనం ఇదంతా పెరిఫరల్గా పైనే మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఎక్స్పర్ట్స్ ఈ శ్లోకంలో ప్రతి మాట అవన్నీ జిప్పుడు ఫైల్, దాన్ని తీస్తే దాన్ని అర్థం తీస్తున్నా కొద్దీ అది వెళుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. సో ఇవి భగవద్గీతలోని శ్లోకాలు అనేటువంటివి. ఇదంతా సైన్స్. గీత ఈజ్ నథింగ్ బట్ సైన్స్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.